అక్కడున్నటువంటి గొల్లియాతు చుట్టూ చూస్తాడు. కనిపించడు దావీదు. చుట్టూ పారజూచి ఆ కిందున్నటువంటి వాడి దగ్గరికొచ్చి మాట్లాడతాడన్నమాట. మనం అది చూసామనుకో 42 వచనం. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసీయునై ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. ఇక్కడ మనం చూసినట్లయితే తృణీకరించనంట. అంటే దాని అర్థం ఏంటి? నా రేంజ్ ఏంటి? నీ రేంజ్ ఏంటి? కొన్ని సార్లు మనం చూసామనుకోండి, కొంతమంది కనిపిస్తారు. బడాగా ఉన్నటువంటి వాళ్ళు. మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరనమాట. ఎందుకని? వాళ్ళ రేంజ్ హై రేంజ్. వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారులే. యాక్చువల్‌గా మన రేంజే హై రేంజ్. దేవుడు మనకు తెలుసు కాబట్టి. బట్ వాళ్ళ ధనాన్ని చూసి మాది హై రేంజ్, వీళ్ళది చిన్న రేంజ్ మనం కూర్చోవాలా? ఇష్టపడరు. అదేవిధంగా మనం చూసినట్లయితే అతనేమో అలా ఉన్నాడు. దావీదు గారు చూస్తేనేమో ఇలా ఉన్నాడు. చుట్టూ పారచూచి అంటే బాగా ఆలోచన చేస్తున్నట్లయితే కనిపించట్లా. ఇప్పుడు అతను ఇంత హైట్ ఉందనుకోండి, ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? అతనేమో ఇక్కడ ఉన్నాడు. చుట్టూ పారచూచి అతను కనుగొని అంటే కనిపెట్టడానికి కూడా టైం పట్టింది. అంటే అతను అంత ఉన్నాడు. అంతేనా కదా? చుట్టూ పారచూచి కనుగొని తృణీకరించెను. అంటే యుద్ధం చేయడానికి కూడా సరిపడరాయన. అటువంటి వ్యక్తి. అంటే మనం ఆలోచన చేసినట్లయితే అతడు అనుకున్నటువంటి దానికి, అతని ఏజ్‌కి అంటే అతని వయసుకి, అతని యొక్క బలానికి, అతనికున్నటువంటి టాలెంట్స్‌కి వీటికి ఏమన్నా పొత్తుందా? లేదు. సంబంధం లేదు. కానీ అతను అనుకున్నటువంటి కార్యం మాత్రం చాలా పెద్దది. కానీ వెళ్ళడానికి మాత్రం ఛాన్స్ లేదు. అటువంటి టైంలో మనం అనుకోండి ఏదో అనేసుకున్నాం గానీ ఆ టైంలో మనం చేయలేంలే. మన వల్ల అవ్వదులే. ఏదో అనుకున్నాం. దేవుడికి తెలుసు కదా! ట్రై చేసాం అవ్వలేదు అని మనం ఏమైపోతామంటే క్విట్ అయిపోతాం. కానీ పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే దావీదు గారు అలా క్విట్ అయ్యారా? క్విట్ అవ్వలేదండి. అక్కడ మనం చూసినట్లయితే అతను అనుకున్నాడు. కార్యాన్ని స్టార్ట్ చేశాడు. కంప్లీట్ చేశారా లేదా? కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా మనం బాగా ఆలోచన చేసినట్లయితే దేవుని గురించి నేనెలా బ్రతకాలి అని ఆలోచన తీసుకుంటాం. అది న్యూ ఇయర్ వరకు అవసరం లేదు. ఈ డే వరకు అవసరంలా. ప్రసంగాలు అంటే సండే వర్షిప్స్‌లో కూడా మనం అనుకుంటూ ఉంటాం. బల్ల తీసుకున్నప్పుడు ముఖ్యంగా క్రీస్తు వారి యొక్క శరీరాన్ని అదేవిధంగా రక్తాన్ని తీసుకున్నప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం. అయ్యా! నేను ఈ వారంలో ఇలా చేసేసాను. నన్ను క్షమించయ్యా! నేను పరిశుద్ధంగా నెక్స్ట్ వీకొస్తాను. ఎలా అయినా వస్తానని చెప్పేసి ఎళ్తాం. మండే బానే ఉంటాం. మళ్ళా ట్యూస్‌డే నుంచి సాటర్‌డే వరకు ఉండదు. చల్లారిపోతాం. అంటే చూడండి మనం అనుకునేటువంటి కార్యాలు ఎలా ఉంటున్నాయి? వాటిని కంప్లీట్ చేస్తున్నామా లేదా? ఆలోచించేయాలి.